వుడ్ వర్క్ చేసేటప్పుడు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందా, లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందా అనేది ఈ వీడియోలో చెప్తాను. హాయ్, ఐ యామ్ పవన్ యాదవ్ ఏటీపీ. వుడ్ వర్క్ చేపించేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ లో లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందా లేక మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందా అనేది చాలా మంది కన్ఫ్యూజన్ లో అయితే ఉంటారు. ఇలా ఇచ్చేటప్పుడు ఎవరైతే ఇంటీరియర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత కాస్ట్ వస్తుందని చెప్పి ఒక ఎస్టిమేషన్ అడగండి. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ని చూసుకొని మీరే డైరెక్ట్ గా ప్లైవుడ్ షాప్ కి వెళ్ళి ప్లైవుడ్ షాప్ వాళ్ళతో కూడా మీ రిక్వైర్మెంట్ చెప్పి ఒక కొటేషన్ తీసుకోండి. ప్లైవుడ్ షాప్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో లేబర్ ని ప్లస్ చేసి ఎంత అమౌంట్ వచ్చిందో చెక్ చేయండి. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ కి ఇంటీరియర్ ఇచ్చిన బడ్జెట్ కి చెక్ చేసిన తర్వాత టూ బడ్జెట్ లో సేమ్ కొటేషన్ వస్తే ఇంటీరియర్ కి ఇవ్వడమే బెస్ట్. అలా కాదని ఇంటీరియర్ ప్రైస్ ఎక్కువ వస్తే లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వండి. ఇంటీరియర్ చేసే వాళ్ళు కొంచెం బడ్జెట్ ఎక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అదర్ ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఫైనల్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంటీరియర్ ఇచ్చిన డిజైన్ లో బడ్జెట్ ఎక్కువ ఉంటే మాట్లాడుకొని మీ బడ్జెట్ లో సెట్ చేసుకోండి. మీకు వేరే వర్క్స్ ఏమీ లేవు, మీ మెటీరియల్ తీసుకొచ్చి ఇవ్వగలము అని అనుకుంటే లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వండి. కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి మెటీరియల్ తేవడానికి టైం ఉండదు, వీళ్ళు మాత్రం ఆలోచించుకోండి. అలాగని మార్కెట్ లో ఎవరిని నమ్మడానికి కూడా లేదు. చెప్పేది ఒక క్వాలిటీ, ఇచ్చేది ఒక క్వాలిటీ అయితే ఉంటుంది. ఇందులో మీరే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్.